నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 'గేమ్ చేంజర్' మూవీ ఒక బోరింగ్ సినిమా అని ఒమైర్ సంధు అనే ఒక వ్యక్తి చెప్పారు సార్. దాని గురించి మీరేం ఉమైర్ సంద్ వెరీ కాంట్రవర్షియల్ పర్సన్. మ్మ్. అతను ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఎక్కువ దుబాయ్లో ఉంటానని చెప్తాడు. అతను అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ప్రధానంగా అతను రివ్యూస్ ముందే చెప్పేస్తుంటాడు. ఓకే. ఎందుకంటే ఓవర్సీస్ సెన్సార్ జరుగుతాయి సినిమాలు. వేరే దేశాల్లో సినిమాలు రిలీజ్ చేయాలంటే అక్కడ సెన్సార్లు జరుగుతాయి. ఎక్కువ దుబాయ్లో జరుగుతుంటాయి. దుబాయ్లో ఇతను ఆ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇతనికి ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళు చూసి నాకు చెప్పారని ఇతను చెప్తుంటాడు అనమాట. ఓకే సార్. అలాగా అతను అన్ని సినిమాలకి రివ్యూలు ఇస్తుంటాడు. రీసెంట్గా పుష్పకు కూడా ఇచ్చాడు. పుష్ప 2 చాలా పెద్ద హిట్ అవుతుంది, అసలు మామూలుగా లేదు సినిమా, ఇది వైల్డ్ ఫైర్, ఇవన్నీ చెప్పాడు అతను. అతను చెప్పింది ఆ విషయంలో రైట్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్కి నిన్న ట్వీట్ చేశాడు. అది బాగా సంచలనంగా మారింది, వైరల్ అవుతుంది. ఆ ట్వీట్లో అతను ఏం చెప్పాడంటే ఇట్ డజంట్ వర్క్ అని చెప్పాడు. అది పనిచేయదు, సినిమా బాగాలేదు, వీకెస్ట్ ఫిల్మ్ టు డేట్ అన్నాడు. అంటే రామ్ చరణ్ కెరీర్లోనే ఇది వీకెస్ట్ ఫిల్ము, శంకర్ కెరీర్లో కూడా ఇది అత్యంత బలహీనమైన సినిమా, వీకెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడు. మూడోది క్రింజ్ అండ్ పూర్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లీడ్ యాక్టర్స్. క్రింజ్ అంటే అసలు బాగాలేదు, పూర్ పెర్ఫార్మెన్స్లు లీడ్ యాక్టర్స్ ఎవరివి కూడా బాగాలేదు. బోరింగ్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ కూడా బోరుగా ఉన్నాయి, అవుట్డేట్, ఎప్పుడో పాత వ్యవహారం అని చెప్పాడు. దాని తర్వాత ద ఫిల్మ్ ఈజ్ టార్చర్ అని పెట్టాడు లాస్ట్లో. అంతకుముందేమో సారీ ఫర్ ఆర్సీ ఫ్యాన్స్ అని పెట్టాడు. ఆర్సీ ఫ్యాన్స్ చూస్తే నాకు బాధేస్తుంది. సో ద ఫిల్మ్ ఈజ్ టార్చర్ అనేది అతను బాటమ్ లైన్ అన్నమాట. ఈ ఫిల్ము ఒక హింస, చూసేవాడికి హింస అనేది అతను చెప్పాడు. ఇది అతను చూశాడా, చూసిన వాళ్ళు అతనికి చెప్పారా, ఇవేవి మనకు తెలియదు. కాకపోతే అతను ఉమైర్ సంద్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయన్నమాట. ఎందుకంటే అతను కాంట్రవర్సీలు పెడుతుంటాడు. రీసెంట్గా కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ జరిగింది కదా రాజమండ్రిలో, దానికి కూడా కింద క్యాప్షన్ పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ హగ్ చేసుకుండే ఫోటో కింద క్యాప్చర్ ఏంది పెట్టాడు అంటే ఫ్లాప్ చాచా ఫ్లాప్ భతీజా అని పెట్టాడు. అంటే బాబాయ్ అబ్బాయి ఇద్దరు ఫ్లాప్ బ్యాచ్ అన్నట్టుగా కామెంట్లు పెట్టాడు అనమాట. ఇతను మామూలుగా చాలా సినిమాలు గతంలో హిట్ సినిమాలకు కూడా, సలార్ లాంటి సినిమాలు హిట్ సినిమాలకు కూడా అతను ఫ్లాప్ బాగాలేదని పెట్టినవేమో హిట్ అయినాయి, గొప్పగా ఉంటాయనేవి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు రివ్యూలు చెప్పే వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే హిట్లు ఫ్లాప్లు ఉండవు. చాలా మంచి సినిమాలు కూడా రివ్యూ వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు పుష్ప 2నే తీసుకుంటే సౌత్ ఇండియాల కంటే నా హిందీ బెల్ట్లో విపరీతంగా దాదాపు 1000 కోట్లు 800 కోట్లు దాటేసింది. 1000 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకా దీనికంటే 2 మాత్రమే ముందున్నాయి. షారుఖ్ ఖాన్ సినిమాలు 2 మాత్రమే ముందున్నాయి తప్ప, పఠాన్ ఒకటి, జవాన్ ఒకటి, ఆ 2 1000 కోట్లు దాటిన సినిమాలు. ఇది క్రాస్ చేసేసే అవకాశం కనిపిస్తుంది అంత స్థాయిలో. బెంగాల్లో అయితే ఆల్ టైమ్ హైయెస్ట్ 50 కోట్ల సినిమా బెంగాల్లో. ఏ హిందీ సినిమా కానీ ఏ బెంగాల్ సినిమా కానీ ఇంతవరకు రికార్డు లేదు. నేపాల్లో 30 కోట్లు, ఏ ఫారిన్ సినిమా ఇప్పటివరకు నేపాల్లో అంత కలెక్ట్ చేయలేదు. మరి దానంతా మనం ఇక్కడ ఎవరు పుష్ప చూసి గొప్పగా ఉందని చెప్పిన వాళ్ళు లేరు. ఫస్ట్తో పోలిస్తే ఇది అంత గొప్పగా లేదు, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఒకటే బాగుంది అన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మరి మాస్ చూసారు కదా, ఇప్పుడు ఆల్ రికార్డ్స్ అది బ్రేక్ చేసేసింది. 32 రోజుల్లో అది 2000 కోట్లు చేరుకొని కనపడుతుంది. 1800 కోట్లు వెళ్ళిపోయి బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. ఇంకొకే ఒక రికార్డు ఉంది ఇంటర్నేషనల్ గా, అది బ్రేక్ చేయాల్సిన రికార్డు దంగల్కి సంబంధించిన 2000 కోట్లు. మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగింది అంటే ఇక్కడ ఇతను చెప్పిందాన్ని గ్యారంటీగా నమ్మలేము. కాకపోతే కొన్ని విషయాలు చూసినప్పుడు ఇతను బోరింగ్ స్క్రీన్ ప్లే, బోరింగ్ అవుట్డేటెడ్ అంటున్నాడు. ట్రైలర్ చూస్తే మనకు కొంత లుక్ అయితే ఉంది. అంటే చూసిన డిజావు ఫీలింగ్ అంటాం, మనం ఆల్రెడీ చూసిందే చూసిన అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ రాజమౌళి మాట్లాడుతూ కూడా నాకు ఇది ఒకే ఒక్కటి సినిమా గుర్తొచ్చింది అన్నాడు. ఎందుకు ఒకే ఒక్కళ్ళలో ఒక జర్నలిస్ట్ ఒక సీఎంని ఛాలెంజ్ చేస్తాడు, ఇక్కడేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక సీఎంని ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను రే అంటే ఇతను కూడా రే అంటున్నాడు. ఆ ఛాలెంజ్ కనబడుతుంది. సినిమా అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజే సినిమా. దీనికి ఒక రివెంజ్ స్టోరీ యాడ్ చేశారు. సో ఈ రివెంజ్ స్టోరీ పాతగానే ఉంది, తర్వాత కథ కూడా పాతగానే ఉంది. ట్రైలర్ చూస్తే కొత్త అంశాలు ఏమి కనబడలేదు. కాకపోతే రిచ్గా
లావిష్ గా ఉంది. శంకర్ సినిమాలకి తెలిసిందే మొత్తం 5 పాటలకు గాను 75 కోట్లు ఖర్చు పెట్టామని దిల్ రాజు కూడా చెప్పాడు. కాకపోతే మనం చాలా సార్లు ఏంటంటే ఖర్చు పెడితే మాకేంట్రా బాబు అనుకుంటారు ఆడియన్స్. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, దేనికి పెట్టావు నాకు అనవసరం, నాకు నచ్చిందా లేదా అనే ఒక దీంట్లో ఆడియన్స్ ఉంటారు కదా. మనమేమనుకుంటాం 3 ఏళ్ళు కష్టపడి తీసాము, ఎన్నో కష్టాలు పడి తీసుంటారు గ్యారంటీగా. కానీ ఆడియన్స్ కి అవన్నీ అనవసరం. వాళ్ళు కనెక్ట్ అయ్యారా లేదా అనేది ఆడియన్స్ కి మాకు నచ్చిందా, మేము పెట్టిన డబ్బులకి మాకు వర్తా కాదా అనేది చూస్తారు. ఆ రకంగా పాటలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా శంకర్ తీసినట్టే కనబడతాయి విజువల్ గా వినడానికి. ఈవెన్ అతను ఎవరు సూర్య కూడా చెప్తున్నాడు, జరగండి జరగండి విన్నప్పుడు నాకేమీ అనిపించలేదు, నాకు డిసప్పాయింట్ కూడా అయ్యాను, కానీ విజువల్ గా చూస్తే షాక్ అయ్యాను నేను అని చెప్పాడు. అలాంటి విజువల్ ఎఫెక్ట్ శంకర్ ఇవ్వగలడు. అతనికి యునిక్ క్వాలిటీ ఉంది పాటలకు సంబంధించి. కానీ అది సరిపోతుందా? ఇవాళ ఆడియన్స్ శంకర్ గత 15 years బ్యాక్ 20 years బ్యాక్ తీసిన సినిమాల పరిస్థితి వేరు, ఇవాళ వేరు. ఇవాళ మొత్తం మారిపోయింది. ఇంటర్నేషనల్ సినిమాలన్నీ మన ఇంట్లోకి చూసుకుంటున్నాము. ఏవన్నా ఇప్పుడు అంతా మలయాళ సినిమాలు, చాలామంది ఎక్కడ పోయినా మలయాళ సినిమాలు మేము చూస్తున్నాం అంటున్నారు, తమిళ్ చూస్తున్నారు, లాంగ్వేజ్ ఇబ్బంది లేదు. కాబట్టి ఇంత ఎక్స్పోజర్ వచ్చిన ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. ప్రతిదాని కొత్తదనం కోరుకుంటున్నారు, ఎక్స్పర్ట్లు అయిపోయారు. కెమెరా యాంగిల్ దగ్గర నుంచి టెక్నాలజీ అన్నీ తెలిసిపోయింది ఇవాళ జనరేషన్కి. సో కాబట్టి ఇవాళ శంకర్ గేమ్ చేంజర్ సినిమా అందరినీ సాటిస్ఫై చేయగలుగుతుందా అనేది మాత్రం కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషనే. ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తమిళ్లో రిలీజ్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే లైకా వాళ్ళు శంకర్ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశారు. ఎందుకంటే తను ఒప్పందం ప్రకారం మాది ఇండియన్ 3 కూడా కంప్లీట్ చేసినాకనే ఇది రిలీజ్ చేయాలి, కానీ ఆ ఒప్పందాన్ని తను అతిక్రమించాడు కాబట్టి ఈ సినిమాని రిలీజ్ కాపండి అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెట్టారు. అది నడుస్తుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళినా వెళ్తారు. రెండోది కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ కాకూడదని అక్కడ కన్నడ ప్రో కన్నడ బ్యాచ్ ఉంటారు. నేను నిన్న చెప్పాను దాని మీద. ఆ ప్రో కన్నడ వాళ్ళు దీనికి రంగులు పూసేస్తున్నారు, బ్లాక్ రంగులు పూసి చించేస్తున్నారు పోస్టర్లు అంతా ఈ రిలీజ్ వద్దని. సో ఇలాంటి ఒక నెగిటివ్ ట్రేడ్ నడుస్తుంది అన్నమాట, ట్రెండింగ్ నడుస్తుంది దీనికి. పైగా దీనికి హైప్ రావాలనంత రాలేదు. ఒక శంకర్ రామ్ చరణ్ సినిమాకి హైప్ రావాలి, ఎందుకంటే గ్యాప్ వచ్చేయడం. శంకర్ వరుసగా ఫ్లాపులు తీస్తున్నాడు. స్నేహితుడ పెద్దగా ఆడలేదు, రోబో 2 ఆడలేదు, ఇండియన్ 2 అయితే అతి దారుణంగా ఉంది. ఇటువంటి ఒక శంకర్ మళ్ళీ పాత చింతకాయ రివెంజ్ స్టోరీని తీసుకొచ్చి విజువల్ గ్రాండ్గా ఖర్చు పెట్టి తీస్తే చూస్తారా అన్న డౌట్ అయితే ఉంది. కానీ సినిమా చూసిన కొంతమంది ఇంక్లూడింగ్ మన సుకుమార్ లాంటి వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కాలేజీ సీన్లు, లవ్ రొమాన్స్ సీన్లు మామూలుగా వెళ్ళిపోతాయి. కానీ ఇంటర్వెల్ ముందు నుంచి మాత్రం లేచింది ఇలాగ సినిమా. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చేది కానీ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న వీళ్ళ నాన్న క్యారెక్టర్ కానీ దాని సీన్లు కానీ. ఎందుకంటే రామ్ చరణ్ కొత్తగా ఉంటాడు, ఆ గెటప్ ఇప్పటి వరకు రామ్ చరణ్ లేదు, కొత్తగా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనకి చిరంజీవి సినిమాలో చూస్తే ఇంద్ర ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి అనేక సినిమాల్లాగే ఇంద్ర ఉంటుంది. భాష ఇవన్నీ కలిపి కొట్టాడు చెన్ని కృష్ణ, అందరికి తెలుసు. అయినా అది మంచి పెద్ద హిట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఇతను ఫ్యాక్షన్ రోల్ చేయలేదు చిరంజీవి, కొత్తగా అనిపించింది. అలాగా రామ్ చరణ్ కూడా కొత్తగా అనిపించొచ్చాము, చెప్పలేము. టైట్ స్క్రీన్ ప్లే కూడా చెప్తున్నాడు ఎవరు శంకరు. అంటే రేసీగా ఉంటుంది, ఎక్కడ బోరు కొట్టదు. ఎందుకంటే ఇవాళ జనరేషను ఈ రీల్స్కి అలవాటు అయిపోయారు. 1 minute రీలు, 2 minutes రీలు చూస్తే అలవాటు అయిపోయారు. అంత వేగంగా ఆ లోపలే అట్రాక్ట్ చేయాలి. అందుకని నేను ఎవ్రీ సీన్ని అంత పకడ్బందీగా రేసీగా చేశాను అని శంకర్ చెప్తున్నాడు. మరి చూడాలి, మనం అయితే హిట్ కావాలని కోరుకోవాలి. ఎందుకంటే ఈ స్థాయిలో ఖర్చు పెట్టి ఈ స్థాయిలో ఇదైనప్పుడు డబ్బులు వెనక్కి వస్తే, ఎందుకంటే దీని వెనక అనేక మంది శ్రమ, వేలాది మందికి భృతి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ బాగుంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఫ్లాప్ అయితే మనకేం ఎవరికైనా ఏమొస్తుంది, ఏమి రాదు కదా. సో ఆ రకంగా కోరుకోవాలి, కానీ మన కోరికను బట్టి అది నడవదు.